వివేక ఇంటి సమీపంలో హత్య రోజు తెల్లవారుజామున 3:15 సమయంలో ఒక వ్యక్తి పరిగెడుతున్నట్లు సీసీ కెమెరాలో రికార్డైంది. నిందితులతో సిబిఐ అధికారులు మరోసారి పరిగెత్తించి పరిశీలించారు. ఉమాశంకర్ రెడ్డి పరిగెత్తినట్లు తేలింది. ఇది పులివెందులలో వివేక ఇంటి నుంచి అవినాష్ రెడ్డి ఇంటి వైపుకు పరిగెత్తినట్లు సిబిఐ దర్యాప్తులో వెల్లడైంది. ఇందులోనే మీ డొల్లతనం తేలిపోతోంది. ఇక్కడే మీ డొల్లతనం తేలిపోయింది. నిందితులతో సిబిఐ అధికారులు మరోసారి పరిశీలించారు. అంటే ఇది ఏమైనా పోలీస్ ట్రైనింగ్? 10 సార్లు పరిగెత్తించడానికి 100 మీటర్ల రేసులో పరిగెత్తు, 500 మీటర్ల రన్నింగ్లో పరిగెత్తు, సీన్ రీకన్స్ట్రక్షన్ చేశారా వాళ్ళు? ఇందులో అసలు ఏమన్నా మొహం కనపడుతుందా? పరిగెత్తినోడు ఎవడో ఏంటో. వివేక హత్య వెనుక భార్య కుమార్తె పాత్ర. సంచలన విషయం చెప్పిన వైఎస్ వివేక పిఏ కృష్ణారెడ్డి. రెండో వివాహం తర్వాత ఆయనతో తల్లి కూతుళ్ల ఘర్షణలు. దస్తగిరి మిత్రులతో కలిసి హత్య చేయించారంటూ వాదన. తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేసిన వివేక సహాయకుడు కృష్ణారెడ్డి. తనను కేసులో ఇంప్లీడ్ చేయాలని న్యాయస్థానానికి కృష్ణారెడ్డి అభ్యర్థన. షేక్ షమీము వివేకానందరెడ్డి గారు ఎంత ఆనందంగా ఉన్నారు చూడండి. సిబిఐకి విచారణ వక్రదారి పట్టిందనడానికి నిదర్శనం. దస్తగిరి, ఎర్రగంగిరెడ్డితో సహా నిందితులందరూ కూడా వివేకానంద రెడ్డి గారికి అత్యంత సన్నిహితులే. ఆయన కుమార్తె సునీతకి, అల్లుడు నర్రెడ్డి రాజశేఖర రెడ్డి గారికి, పెద్ద బావుమరిదికి కూడా సన్నిహితులే. మరి ఈ కోణాన్ని అనుసరించి సిబిఐ దర్యాప్తు చేయాలి కదా, ఎందుకు చేయడం లేదు? పాపం ఎంత దారుణంగా పడిపోయారో చూడండి, హత్య చేశారు ఆయన్ని. ఇది వివేకానందరెడ్డి గారు చనిపోవడానికి ముందు హత్య జరిగినప్పుడు ఆయన స్వదస్తూరితో రాసినట్లుగా చెప్పబడుతున్న లేఖ. నా డ్రైవరు నేను ఉదయాన్నే తొందరగా రమ్మన్నానని చచ్చేలా కొట్టినాడు. చాలా కోప్పడినాను, వేళకు రాలేదని కోప్పడినాను. డ్రైవర్ ప్రసాద్ను డ్రైవర్ను వదిలిపెట్టద్దు. ఇట్లు వివేకానందరెడ్డి. సునీతమ్మ వైఎస్ వివేకానందరెడ్డి గారు, షేక్ షమీము ఆయనకి పుట్టినట్లుగా చెప్పబడుతున్నటువంటి కొడుకు. ఇందులో నేను కొన్ని పదాలు చదవలేకపోతున్నాను. షేక్ షమీము వైఎస్ వివేకానందరెడ్డి గారికి పంపినటువంటి మెసేజ్, టెలిఫోన్లో వాట్సాప్లో పంపినటువంటి మెసేజ్ ఇది. ఈ మెసేజ్ని నేను పూర్తిగా చదవలేకపోతున్నాను, ఎందుకంటే అన్ని అసభ్యకరమైనటువంటి పదాలు కొన్ని ఉన్నాయి అందులో. అయినా కొన్ని చదివి వినిపిస్తాను. ఇప్పుడైనా నీ కూతురు ఒక పాపిష్టి () మనసు మానవత్వం లేని పశువు, ఒక ఆడపుట్టుక పుట్టి ఇంకో అమ్మాయి అయిన నా సంసార జీవితం నాశనం చేసిన రాక్షసి () నీ కూతురు. నా ఉసురు తగిలి నీ కూతురు జీవితం, నీ కూతురు కన్నుల ముందరే సర్వనాశనం అయిపోతుంది. ఈ ఘోరం చూసిన నీ కూతురు గుండెలు బాదుకొని కుమిలి ఏడుస్తుంది. ఇది నీ కన్నుల ముందరే జరుగుతుంది. బికాస్ ఇది కలియుగం. ఇది జరగని రోజు దేవుడు లేడు, దేవుని మహిమ లేదు అని నేనే ఒప్పుకుంటా. ఇంకా స్మాల్ పిగ్, బిగ్ పిగ్గులు చావులు అంత భయంకరంగా ఉంటాయి అంటే హోలీ ఎస్ఎం కన్నీటి ఉసురు ఇంత పవర్ఫుల్గా ఉంటుందా? ఇది ఇందులో ఉన్నది. నా వాంగ్మూలాన్ని సిబిఐ వక్రీకరించింది. నేను చెప్పడం లేదు కదా. పులివెందుల మాజీ ఎంపీ టీసీ సభ్యురాలు శశికళ నేను చెప్పని విషయాలను వాంగ్మూలంగా నమోదు చేసింది. వివేక గుండెపోటుతో చనిపోయారని ఎంపీ అవినాష్ నాతో చెప్పలేదు. రాజకీయ దురుద్దేశాలతోనే ఈనాడు, ఆంధ్రజ్యోతి దుష్ప్రచారం. Wife and daughter wanted to eliminate him. Viveka's PA. Deccan Chronicle, May 17, 2023. In a surprise twist to the YS Vivekananda Reddy murder case,
His personal assistant M.V. Krishna Reddy approached the Telangana High Court challenging the Kadapa Sessions Court orders issuing pardon to Sheikh Dasagiri, an accused in the case, so as to turn approver. Krishna Reddy charged that the CBI was trying to protect Dasagiri from the wife and daughter of Vivekananda Reddy. And the statements by the witnesses and himself pointed to the involvement of Dasagiri. How could the CBI and family members of the deceased not oppose the pardon to him? Krishna Reddy wondered, claimed that he was the slain leader's PA for 30 years. He alleged that the wife and daughter of Vivekananda Reddy had hired persons including Dasagiri to eliminate Vivekananda Reddy. భార్య కూతురు వివేకానంద రెడ్డి గారిని హత్య చేయడానికి కిరాయి గుండాలను ఏర్పాటు చేసుకున్నారు. ది ఫ్యామిలీ ఈజ్ ఆల్సో ట్రైయింగ్ టు ప్రొటెక్ట్ దస్తగిరి బికాస్ his statements under section 161 and section 164 of CRPC. He had diverted attention of the prosecution agency from the family members, their strained relationship with the deceased and their possible motive to get him eliminated. He further, Krishna Reddy mentioned that Vivekananda Reddy had a second wife and son from her. As such, the first wife of the deceased did not live with him and his daughter, not on talking terms with him till his death. భార్య కూతురు నర్రెడ్డి సునీత, నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి గారితో వివేకానంద రెడ్డి గారి సంబంధాలు తెగిపోయినాయి, మాటలు కూడా లేవు వాళ్ళకి. ఆయన రెండో భార్యతో సహజీవనం చేస్తున్నారు అని వివేకానంద రెడ్డి గారికి 30 సంవత్సరాలుగా పిఏగా ఉన్నటువంటి ఎంవి కృష్ణారెడ్డి తెలంగాణ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ హత్య సునీత సౌభాగ్యమ్మ చేయించారు అని కూడా ఆయన ఆరోపణలు చేశారు. The petition came for hearing on Thursday before Justice K. Surender. Senior Counsel D. Prakash Reddy appeared on behalf of the petitioner. However, Senior Counsel T. Niranjan Reddy brought to the notice of the court that a similar plea by Bhaskar Reddy, father of Y.S. Avinash Reddy, Kadapa MP, was filed and requested to hear that petition too. Meanwhile, T. Svecha, counsel for Dr. N. Sunita Reddy, daughter of Vivekananda Reddy, urged the court to allow the implied petition filed by her because the allegations were made against her. Agreeing to the request, Justice K. Surender adjourned the matter to Monday. ఇది ఎంవి కృష్ణారెడ్డి ఇంప్లీడ్ అయ్యారా కోర్టు కేసులో? ఇవి డాక్యుమెంట్లమ్మ. వివేకానంద రెడ్డి గారి హత్య జరిగిన తర్వాత వివేకానంద రెడ్డి గారి రెండో భార్యకు పుట్టిన కుమారుడికి ఆస్తిలో వాటా వెళ్లకుండా మీరు రిజిస్ట్రేషన్ చేయించుకున్న డాక్యుమెంట్లు ఇవి. 31/12/2022 తేదీ నాడు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. 31/2 మ్యూటేషన్ చేసుకున్నారు. ఐపీ నెంబర్ 157 48 139 111, సర్వే నెంబర్ 152-3, ఖాతా నెంబర్ 330. రెండోది 1/1/2023 నాడు చేసుకున్నది 152-3, ఖాతా నెంబర్ 550. డైరెక్టర్ క్వాంటమ్ గ్రీన్ లిమిటెడ్, నర్రెడ్డి సునీత, జిరాయితీ పట్ట, వర్షాధారం 24/1/2023, సర్వే నెంబర్ 159-2, ఖాతా నెంబర్ 314, ఖాతా నెంబర్ 374. నర్రెడ్డి సునీత, డైరెక్టర్ క్వాంటమ్ గ్రీన్ ప్రైవేట్ లిమిటెడ్. వైఎస్ పట్టాదారి పేరు వైఎస్ వివేకానంద రెడ్డి సన్ ఆఫ్ రాజారెడ్డి. ఐపీ నెంబర్ 157 47 51 59 మ్యుటేషన్ చేసుకున్నారు. భూమి రికార్డుల వివరాలు 26/1/2023, సర్వే నెంబర్ 192/2, ఖాతా నెంబర్ 463, సర్వే నెంబర్ 192/2 588,
వైఎస్ సౌభాగ్య వివేకానంద రెడ్డి, వైఫ్ ఆఫ్ వివేకానంద రెడ్డి. ఐపీ నెంబర్ 10-122-33-9. మళ్ళీ 24/5/2018. ఆస్తులు వివేకానంద రెడ్డి గారి హత్య జరిగిన తర్వాత ఆస్తులన్నీ మీ పేరు మీదకి బదలాయించుకున్న మాట వాస్తవమా కాదా సునీతమ్మ? సెక్షన్ 306 ది కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ 1973, సెక్షన్ 306 క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ 1973 ప్రకారంగా అప్రూవర్గా మారిన వ్యక్తి ఎవరైనా సరే కస్టడీలో ఉండాలి, బయట రోడ్ల మీద తిరగకూడదు. టెండర్ ఆఫ్ పార్డన్ టు అకంప్లిస్ with a view to obtaining the evidence of any person supposed to have been directly or indirectly concerned in or privy to an offence to which this section applies. The Chief Judicial Magistrate or the Metropolitan Magistrate at any stage of the investigation or inquiry into or the trial of the first class inquiring into or trying the offence at any stage of the inquiry or trial may tender a pardon to such person on condition of his making a full and true disclosure of the whole of the circumstances within his knowledge relative to the offence and to every other person concerned, whether as principal or abettor in the commission thereof. ఇందులో సెక్షన్ B5 shall, unless he is already on bail, be detained in custody until the termination of the trial. కేసు పూర్తయ్యే వరకు అతను జ్యుడిషియల్ కస్టడీలో ఉండాలి అని చెప్పి సెక్షన్ 306 క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ చెప్తోంది. సిబిఐ మరి అతని బెయిల్ పిటిషన్ని ఎందుకు వ్యతిరేకించట్లేదో సిబిఐ చెప్పాలి, సునీతమ్మ చెప్పాలి, మీరే చెప్పాలి. మరి 25/8/21 the first confession was given by A4 Dastagiri to CBI stating that he along with 3 others committed the murder of Y.S. Vivekananda Reddy. CBI recorded his statement under the provisions of section 161 CRPC. The investigation police ought to arrest A4 Dastagiri on 25/8/21 when he first confessed as to his participation in the murder of Sri Y.S. Vivekananda Reddy. But the police never arrested him and allowed him to obtain anticipatory bail on 22/10/2021. నేను హత్య చేశానని ఒప్పుకున్న తర్వాత A4 దస్తగిరి 161 CRPC స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత కూడా సిబిఐ వాళ్ళు అతను అరెస్ట్ చేయకుండా 22/10/2021 తేదీ నాడు యాంటిసిపేటరీ బెయిల్ తెచ్చుకునేంత వరకు ఎందుకు కూర్చున్నారు సిబిఐ వాళ్ళు? ఎందుకు అరెస్ట్ చేయలేదు? సునీతమ్మ నువ్వు చెప్పు, షర్మిలమ్మ నువ్వు చెప్పు. 38/2021 second confessional statement given to CBI. CBI recorded his statement under the provisions of section 161 CRPC. As per section 306(4)(b) CRPC, the accused person accepting tender of pardon shall, unless he is already on bail, be detained in custody until the termination of trial. Hence the CBI intentionally did not arrest the accused and allow him to obtain bail on 22/10/2021 after 2 months of his confession. దస్తగిరిని అరెస్ట్ చేయకుండా అతను యాంటిసిపేటరీ బెయిల్ తెచ్చుకునేంత వరకు కూడా సిబిఐ కూర్చునే ఉంది, అరెస్ట్ చేయలేదు ఉద్దేశపూర్వకంగా. ఇవి స్టేట్మెంట్స్. ఇంకో విషయం, ఆన్ బీయింగ్ క్వశ్చన్డ్, సిబిఐ ఇంటరాగేషన్, ఆన్ బీయింగ్ క్వశ్చన్డ్ దట్ దేర్ వాజ్ ఎ ప్రాపర్టీ డిస్ప్యూట్ అండ్ ఫైట్ ఆఫ్ లీగల్ హెయిర్ ఇన్ మై ఫ్యామిలీ and that is the reason why my father was killed. I state that being the sole legal heir cannot attribute his murder as a motive for my mother or my husband, Sheikh Shamim, and a male child from her with my father. I state that the first time we got to know about Sheikh Shamim and her illegitimate son from my father is somewhere around May-June 2011లోనే షమీంకి ఆమెకు పుట్టిన కొడుకు గురించి మాకు తెలుసు అని చెప్పి నువ్వే ఒప్పుకున్నావు. It was rumor that my father had child from Sheikh Shamim. కానీ ఉన్న ఫోటోలు అవన్నీ చూపించాం కదా, ఉన్నాడని ఒప్పుకున్నావు కదమ్మా. On being asked if Sheikh Shamim approached, I state that she never approached me. I state that my husband and my uncle N. Sivaprakash Reddy were trying to discuss with my father, but when it was not sorted, I entered into the picture. I discussed with him twice. రెండో పెళ్లి గురించి నేను మా తండ్రితో డిస్కస్ చేశాను అని నువ్వే ఒప్పుకున్నావమ్మా. పేజ్ నెంబర్ 37, పేజ్ నెంబర్ 38 సిబిఐ రికార్డెడ్ ద స్టేట్మెంట్.
సరే, ఇవన్నీ ఎలా ఉన్నా ఇవన్నీ ఉన్నా కూడా నేషనల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీకి కేసును అప్పచెప్పి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, నారా లోకేష్ మంత్రిగా ఉన్నారు గనక వాళ్ళు కూడా అభియోగాలు మోపుతున్నారు గనక వాళ్ళిద్దరిని కూడా సాక్షులుగానో విచారణకు పిలిపించి ఒక ముఖ్యమంత్రి దద్దమ్మ వివేకానంద రెడ్డి గారిని హత్య చేసిన వాళ్ళని అరెస్ట్ చేయలేకపోయిన దద్దమ్మ 2 సిట్లు 2 ప్రత్యేక దర్యాప్తు బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు చేయించలేక వివేకానంద రెడ్డి గారిని హత్య చేసిన వాళ్ళని పట్టుకోలేని దద్దమ్మ ముఖ్యమంత్రి అని చెప్పి రుజువు చేయించుకోవాలి అని అంటే నేషనల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ ద్వారా చేయించాలి. వైఎస్ అవినాష్ రెడ్డి హక్కులకు భంగం కల్పిస్తున్నారు, అతను లోక్సభ సభ్యుడు, అతను మానసికంగా కృంగతీస్తున్నారు, తప్పు. ఓకే, ఆలోచించి మాట్లాడు తల్లి. కుటుంబ పరువు బజారు కీడ్చకు. న్యాయమే గెలుస్తుంది. అవినాష్ రెడ్డి గెలుస్తాడు, భాస్కర్ రెడ్డి గెలుస్తాడు, జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారు. జై హింద్.